ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాట వినబడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, సత్తుపల్లికి పోయినా, సాగర్కి పోయినా, ఆదిలాబాద్ పోయినా, అలంపూర్ పోయినా, ఎక్కడ పోయినా ఒక్కటే నినాదం వినబడతా ఉంది. ఈ దుర్మార్గ కాంగ్రెస్ పోవాలి, తిరిగి కేసీఆర్ రావాలి. ఈ మాట ఇవాళ తెలంగాణ 4 మూలల నుండి కూడా వినబడతా ఉన్నది. మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నావు. కేసీఆర్ రావాలని కాదు, కేసీఆర్ పేరు చెప్పి నువ్వు కుర్చీ ఎక్కాలని కోరుకుంటున్నావు. నీకు నిజంగా రేపు కేసీఆర్ నిజంగా ఒకవేళ పొరపాటున గెలిస్తే ముఖ్యమంత్రి కానిస్తావా? నువ్వు ఇంట్లో కూర్చున్నావు, నువ్వు కూర్చోక ఎందుకు వచ్చి కుర్చీలో కూర్చుంటావు? ఇది నాది, నా హక్కు అని చెప్పి పక్కకు దొబ్బవు. మీ చెల్లెల్ని బయటికి గెంటేసినట్టు ఆయనను కూడా పక్కకు గెంటేస్తావు కదా. ఉన్నమాట వాస్తవం చెప్పరాదా? నీ ముఖం చూస్తే ఎవరు నీకు ఓట్లేరు కాబట్టి ఇప్పుడు మీ డాడీ కావాలి. డాడీ ఉన్నప్పుడే నేను సీఎం అవుతా అని చెప్పి చెప్పుకొని తిరిగిన చరిత్ర కేటీఆర్ది. ఇది వాస్తవమే కదా. సెకండ్ టర్మ్లో కేటీఆర్ అయిపోతుండే అని చెప్పి మీ అవలతో అందరితో మీ బ్యాచ్ ఉంటుంది కదా మీది ఒకటి, ఆ బ్యాచ్ తోటి పేపర్లలో స్టేట్మెంట్లు ఇప్పించినావు కదా, నేను అయిపోతున్నా సీఎం అని. అంటే బలవంతంగా కేసీఆర్ను సైకలాజికల్ ప్రెషర్ పెట్టి కుర్చీ దింపేయాలని ప్లాన్ వేసినావు కదా. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ రావాలి అంటున్నావు అంటే నీ మాటలు ఎవరైనా నమ్ముతారా? కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి బయటికే వస్తలేడు. మరి ఆయనకి ఎందుకు ఓట్లు వేస్తారు ప్రజలు? నీకు అసలే వేయరు కాబట్టి ఆయన పేరు చెప్పుకొని ఓటు తెచ్చుకోవాలి. ఓట్లు వచ్చినాక ఒకవేళ గెలిస్తే నేనే కుర్చీ ఎక్కాలన్న కుట్ర నీలో ఉంది కదా.